దేవుడు తన మంచితనాన్ని మరొక వారం అంతా కూడా మనకు చూపించి ఆయన ఈ వారం యొక్క ప్రారంభ దినాన ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. మీలో పాత వాళ్ళు ఉన్నారు, ఇంకా కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఫ్లోర్ కాకుండా పైన ఉన్న ఫ్లోర్, సెకండ్ ఫ్లోరు, అలాగే ఆ సెకండ్ ఫ్లోర్ దాటి థర్డ్ ఫ్లోర్లో కూడా కూర్చున్న అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, రెండో ఫ్లోర్లో కంఫర్ట్గానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్క్రీన్ ఉంటుంది చూస్తూ దగ్గరగా. మూడో ఫ్లోర్లో ఒక చిన్న టీవీ పెట్టినట్టున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు గమనించండి, రాబోయే దినాల్లో అక్కడ కూడా సెకండ్ ఫ్లోర్లో చేసిన ఏర్పాట్లు లాంటి ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ వారం లేక ఇంకొన్ని రోజులు కొంచెం ఇబ్బంది ఉన్నా సర్దుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని క్షేమాన్ని మనం పొందకుండా చేయాలంటే సాతాను చేసే పని ఏంటంటే, ఏదో విధంగా మన కాన్సన్ట్రేషన్ని దేవుని వాక్యం మీద కాకుండా, ఆరాధన మీద కాకుండా ఏదో ఒక దాని మీదకి డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ మనం దేవుని మందిరానికి వచ్చే దేని కొరకంటే, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు సమరయ స్త్రీతో చెప్పినప్పుడు చెప్పాడు. అంటే వచ్చాము అంటే మన ఆత్మతో ఆరాధించాలి, అలాగే సత్యముతో ఆరాధించాలి. ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా విని మన జీవితానికి అవసరమైన దాన్ని మన జీవితంలో దానికి అన్వయించుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తే దేవుడు దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. ఆరాధన ఎప్పుడు కూడా ఆచారం, అలవాటు కాదు. నేను ఎక్కువసార్లు ఈ మాట చెప్తాను. ఎందుకంటే ఆదివారం మనం క్రిస్టియన్స్ కాబట్టి చర్చికి వస్తున్నాం, రావాలి, ఇది కాదు. మనస్ఫూర్తిగా మనం చెప్పుకోవటానికి మన యొక్క విషయాలన్నీ ఈ భూమి మీద వినేవాళ్ళు అసలు ఎవరున్నారండి? అందరూ బిజీ అయిపోయారు. ఒకప్పుడు కనీసం భర్త చెప్తే భార్య వినేది, భార్య చెప్తే భర్త వినేవాడు, పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫోన్ చూసుకుంటా చెప్పు అంటారు. ఎంత వింటున్నారు, అసలు ఎంత వింటలేదో తెలియదు. అంటే మీకు మనుషుల మీద విరక్తి రావాలని కాదు నేను చెప్తుంది. దేవుని మీద ఆధారపడి దేవునికి మనం చెప్పుకోవటం ద్వారా మన పరిస్థితులన్నిటిలో ఆయన నెమ్మది కలిగిస్తాడు అని అర్థం అవటానికి చెప్తున్నాను. కాబట్టి ప్రతిదినం ఏదో ఒక సందర్భంలో ప్రార్థన ద్వారా దేవుడితో చెప్తూ ఉంటాం. ఇలాంటి ఆరాధన దినాన వారంలో మన పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రభా నా పరిస్థితులు ఇవి, ఇదిగో నాకున్న బాధ ఇది, నాకున్న ఇబ్బంది ఇది, నా సమస్య ఇది, ఇదిగో నేను ఈ వేదనలో ఉన్నాను, ఈ అనారోగ్యంలో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, నాకు సహాయం చేయి అని మనం చెప్పడం ద్వారా మన శ్రమని, మన బాధని ఆయన మన జీవితంలోంచి విడిపించి మనకి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అదే రీతిగా కుటుంబాలుగా ఉన్న మీరు మీ యొక్క ప్రతి విషయం కొరకు, అంటే సంఘంలో మీకు అవసరమైన ప్రతి విషయం, మీ ప్రార్థన అవసరత కొరకే కానీ ఇంకేదైనా అవసరత కొరకు మీరు వారంలో మిగిలిన రోజుల్లో ఈ చర్చ్ బిల్డింగ్లోనే థర్డ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంది. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్కి వచ్చి మీ యొక్క విషయాలు, ఏదైనా మీ అవసరత విషయమై తెలుసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా నాతో మాట్లాడాలన్నా ఆ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడి ఒక టైం ఇస్తారు. ఆ టైం కనుక వస్తే మాట్లాడవచ్చు. క్రొత్త వాళ్ళు అనేకులకి ఈ విషయం తెలియక ఏదో వస్తున్నాం చర్చికి, ఇక్కడ ఎవరు మనం పట్టించుకోవట్లేదేంటి అంటే, ఒక వ్యక్తిగా ఆదివారం నాడు అక్కడ ఎవరో వచ్చి కొంచెం నీతో 2 మాటలు మాట్లాడితే అదే నీ సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు. కానీ నీ వీలు చూసుకుని వారంలో ఎప్పుడైనా మాట్లాడాలని వచ్చినప్పుడు మాట్లాడటం ద్వారా
అప్పుడు ప్రశాంతంగా నీ విషయాలు చెప్పడానికి కానీ, నీ ప్రార్థన అవసరం తెలియపరచుకోవటానికి కానీ, ఇంకేమైనా ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏదైనా సలహా కొరకు కానీ, ఎందుకంటే ఆత్మ సంబంధులుగా మనం ఉండకూడదు అనేది సాతాను యొక్క బలమైన ఆశ. వాడి ప్రయత్నాలన్నీ ఏంటంటే వీళ్ళని ఒక నామకార్థ క్రైస్తవులుగా బ్రతకని ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళు ఆత్మ సంబంధులుగా బ్రతికితే కనుక వీళ్ళే కాకుండా వీళ్ళు ఇంకొంతమందిని దేవుళ్ళకి నడిపిస్తారు, ఇంకొంతమందిని నరకం నుండి అగ్నిగుండం నుండి విడిపిస్తారు. కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మీయులుగా ఉండనివ్వకూడదని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం కోరుకుంటాడంటే మనం ఆత్మీయులుగా ఉండాలని కోరుకుంటాడు. కనుక ఎప్పుడైనా శనివార ప్రార్థనలో కానీ, ఆదివార ప్రార్థనలో కానీ మీకు తెలిసిన విషయాల్లో కానీ ఉంటాయి, కానీ ఎవరో ఆ క్రొత్తగా వచ్చిన వాళ్ళకి అది అవసరమైన విషయాలు ఉంటాయి. లేక ఏముంది లేదు ఇప్పుడు ఎందుకు చెప్పాలని అనిపిస్తుంది, కానీ ఏమీ తెలియని ఇక్కడ ఈ పరిస్థితులు ఏం తెలియని వాళ్ళకి ఎంతో అవసరమైన విషయాలుగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కొన్ని విషయాలు ఇంట్రొడక్షన్లో చెప్పేటప్పుడు నీకోసం అలాగే నీలాంటి అనేకుల కొరకు అది ఉపయోగకరమైన విషయాన్ని గమనించి ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే దేవుని మందిరానికి వచ్చే ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి యొక్క క్షేమము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనతో వారిని ఎత్తిపట్టుకుని, ప్రభువా వస్తున్నారు, నేను వారి కోసం ఏం చేయలేను, కానీ నువ్వైతే సమస్తమును చేయగలవు. వారి యొక్క వేదనని నేను వాళ్ళ లోపలే ఉందో తెలుసుకోలేను, కానీ వాళ్ళు మాట్లాడి చెప్తే తప్ప నాకు అర్థం కాదు, కానీ నువ్వు వాళ్ళ హృదయ అంతరంగాలు ఎరిగిన వాడివి. వాళ్ళకు నువ్వు సహాయం చేయని దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి ఎలాగునైనా, అందుకే అనేకుల పరిస్థితులు ఎలా ఉంటాయంటే అసలు ఎవరో మా విషయం చెప్పినట్లుగా దేవుడు మాతో మాట్లాడి మా బాధను తీసివేశాడని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. దేవుడు సమస్తమును చూస్తున్నాడు కాబట్టి కృంగిపోయి వచ్చిన నన్ను నా కృంగుదల నుంచి విడిపించాడని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది జీవితంలో నా బలహీనత నేను ఎవ్వరికి చెప్పుకోలేదు, దేవుని మందిరంలో కన్నీరు విడిచాను, నా బలహీనతను ఆయన తీసివేశాడని చెప్పేవాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే ప్రార్థనల ద్వారా దేవుడు మనుషులకు అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యం చేసి కుటుంబాలకు ఆయన ఏం కలిగిస్తున్నాడంటే నెమ్మదిని, క్షేమాన్ని కలిగిస్తున్నాడు. అట్టి మహాదేవుని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక ఈ దిన ధ్యాన భాగంగా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా అనగా దేవుడు ఏంటంట ఉత్తముడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ ట్రస్టెడ్ ఇన్ హిమ్, గాడ్ ఈజ్ గుడ్. అంటే ఏంటి? దేవుడు మంచివాడు లేక ఉత్తముడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. మనం ఆయన మంచితనాన్ని మన జీవితంలో చూస్తే మన పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన మంచివాడు. జాగ్రత్తగా ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. మన పరిస్థితులు ఏవైనా వాటితో సంబంధం లేకుండా ఆయన తన మంచితనాన్ని మనకి కనపరుస్తాడు. ఈ భూమి మీద అట్లా కనపరిచే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన పరిస్థితులని బేరీజు వేసి లేక మన పరిస్థితులను బట్టి వాళ్ళ మంచితనం, చెడ్డతనం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం కోపంలోనో, బాధలోనో, వేదనలోనో ఒక మాట అన్నాం అనుకోండి, కానీ కొడుకైనా, కూతురైనా, తల్లి అయినా, తండ్రి అయినా వెంటనే నన్ను ఇంత మాట అంటావు, నన్ను అలా అంటావు, ఇలా అంటావు అని పెద్ద యాగీ చేసి నానా గందరగోళం చేస్తాం. ఎందుకంటే మన పరిస్థితులతో సంబంధం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ, కానీ ఒకే ఒక్కడు ఆయనకి మన పరిస్థితులతో సంబంధం లేదు. నువ్వు ఆయన దూషించిన వ్యక్తివి కావచ్చు, కొన్నిసార్లు ఆయన తృణీకరించిన వాడివి కావచ్చు,
ఆయన త్రోసివేసిన దానివి కావచ్చు, కానీ ఆయన మంచితనం ఏమవుతుందంటే నీ ఎడల నా ఎడల అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంది తప్ప ఎప్పుడు మనల్ని విడనాడిన వాడు ఆయన కానే కాదు. ఎన్నో మాటలు చెప్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ మాటలు చెప్పేటప్పుడు ఇక తల్లి, తండ్రి, నాన్నలు ఎవ్వరు గుర్తుకురారు. ఎంతసేపు ఇంకా ఆ మైకంలో ఉండిపోతారు. అప్పుడు ఏమనిపిస్తుందంటే మా అమ్మ లేకపోతే ఏమైంది, మా నాన్న లేకపోతే ఏమైంది, అసలు ఎవరో లేకపోతే ఏమైంది, ప్రపంచం అంతా వేరైపోయినా పర్లేదు, నాకు పలానా ఆ వ్యక్తి ఉంటే చాలు, లేకపోతే ఆమె ఉంటే చాలు అనుకుంటా. అసలు ఎంత విచిత్రం అంటే అంత తల్లిని, తండ్రిని, పిల్లల్ని, తోడబుట్టిన వాళ్ళని అందరినీ దూరం చేసుకుంటారు. మరి అన్ని మాటలు చెప్పిన వాళ్ళు కొద్ది కాలంలో, కొన్ని దినాల్లోనే వాళ్ళని గాలి వదిలిపెట్టేసి జీవితంలో దూరం అయిపోతూ ఉంటారు. ఏంటది? మరి అన్ని మాటలు చెప్పారు కదా, ఒక్క మాట కూడా అది నెరవేరకుండా వాళ్ళు ఎందుకు దూరం అవుతున్నారు అంటే ఆ మాటలన్నీ నీ పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటాయి. నేను వదలను, నేను చూసుకుంటాను, నీకేం కాదు, నేనున్నాను అని చెప్పేవన్నీ. నాకు ఇది చెప్తుంటే ఒక పాప గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ కాలనీలోనే ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఇద్దరు. నిన్న కూడా కనపడింది, శనివారం ఉపవాస ప్రార్థనలో కూడా కనపడింది. వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ పెళ్ళప్పుడు నాకు తెలియదు, కానీ ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు చెప్పేవాళ్ళు. ఏమనంటే, అయ్యా మేము ఎంతో చెప్పామయ్యా, వద్దు వద్దు బాధ్యత లేనివాడు అని చెప్తే లేదు లేదు లేదని చేసేసుకుంది. మా మీద తిరగబడింది, మా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. ఇంకేం చేయలేని పరిస్థితులు చేసాం. కానీ ఈరోజు బాధ్యతారాహిత్యంగా ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్న దయ కూడా లేకుండా, ఈ మధ్య ఏదో కేసు అయితే అక్కడికి వెళితే ఆ పోలీస్ స్టేషనో మరి కోర్టుకో కనీసం పిల్లలు నానా అంటున్నా సరే చూడకుండా ఆడు పోతానే ఉన్నాడంటే ఏడుస్తుంది వాళ్ళమ్మ. సరే ఆ అమ్మాయితో ఏమైనా ఉండొచ్చు, కన్న బిడ్డని కూడా లేదయ్యా, కన్న కొడుకని కూడా లేదయ్యా అని ఆఫీస్కి వచ్చి పోయిన వారంలో బోర్ బోర్ బోర్మని ఏడుస్తుంటే ఏం చెప్పగలుగుతాం? కారణం ఏంటి? ఎవరు ఏడుస్తున్నారు అనుకుంటున్నారు? ఆ పిల్లల అమ్మమ్మ. అప్పుడు ఎంత చెప్పినా వెళ్ళలేదు, ఇలా అయింది ఇలా అయింది అని ఏడుస్తుంది. జీవితంలో అనేక మాటలు, అనేక రకాలైన ప్రలోభాలు, అనేక రకాలైన మనిషి యొక్క జీవితాన్ని తొందర చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా మన పరిస్థితులతో సంబంధం ఉండి ఆ మాటలన్నీ చెప్తారు. ఇక నీ అంతటి వాడు లేడు, నీ అంతటిది లేదు, ఇక నువ్వు నాకు అది ఇది అని చెప్పేసి. కానీ దేవుడు మాత్రం నువ్వు ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానివైనా, లేక అందరూ నిన్ను అసహ్యించుకుంటున్నా, అందరూ నిన్ను దూషిస్తున్నా, లేక అందరూ నిన్ను ద్వేషిస్తున్నా, ఆయన తన ప్రేమను నీ పట్ల వెల్లడిపరుస్తూ నేను ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నాడు. ఒకసారి 107వ కీర్తన 1వ వచనాన్ని కూడా చదవండి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమట నుండి, తూర్పు నుండి పడమట నుండి, ఉత్తరము నుండి దక్షిణము నుండి, ఉత్తరము నుండి దక్షిణము నుండి, నానా దేశముల నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును, ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక, ఆయన ఆ మాట పలుకుదురుగాక. 4 దిక్కుల నుంచి. ఇప్పుడు ఈ ప్రపంచం నలుమూలల ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు మనుషులు వెంబడిస్తున్నారు? ఆయన మంచివాడు, ఆయన దయాళుడు. ఒకసారి 1వ వచనం చదువుతున్నప్పుడు అందరూ ఆ మాట వెనక ఒకసారి చెప్పండి. 107 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును.
ఆయన దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉంటుంది. అంటే పరిస్థితులతో సంబంధం లేకుండా. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయన స్వభావమే మంచితనం. గాడ్ ఈజ్ గుడ్ అంటే ఆయన దయాళుడు, ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు, ఆయన స్వభావం. ఇప్పుడు మనం ఏదైనా స్వీట్ తింటాం, స్వీట్లు చేదుగా ఉంటాయా? ఎందుకుండు? స్వీట్లని పంచదార చేదుగా ఉంటుందా? దాని స్వభావమే తీపి. అలాగే వేపాకు తింటావు, దాని స్వభావమే చేదు. అంత మాత్రం చేత అది చెడ్డది కాదు. అది చేసే మేలు అది చేస్తుంది. రోజు 10 వేప ఆకులు తిన్నామంటే అది చేయాల్సిన మేలు అది చేస్తుంది. తీపివన్నీ మంచివి కాదు, చేదువన్నీ చెడ్డవి కాదు. దాని స్వభావం అది. ఇప్పుడు పంచదారని నువ్వు ఏం చేసినా సరే, నువ్వు నీళ్ళలో వేసినా అది తీగానే ఉంటుంది, వేయకుండా తిన్నా తీగానే ఉంటుంది, ఇంకా దేంట్లోనే వేసినా తీగానే ఉంటుంది. స్వభావం అది. అంతేగాని నువ్వు నీళ్ళలో వేసావు కాబట్టి నేను తీగా ఉండను, లేకపోతే నువ్వు డైరెక్ట్గా తిన్నావు కాబట్టి నేను అలా ఉండను. దాని స్వభావం, ఆ పదార్థం యొక్క స్వభావం తీపి. అలాగే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఎరిగి ఆయన మార్గంలో నడుస్తున్న ఆయన స్వభావమే ఏంటంటే మంచితనం. నిర్గమకాండం 34వ అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట కనపడుతుంది, అది కూడా చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు, 1000 మందికి కృప చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. చూడండి, ఆయనంట దోషమును అపరాధమును పాపములను క్షమించును గాని. అంటే ఏంటంటే మనస్ఫూర్తిగా ఎవరైతే క్షమాపణ కోరుకుంటారో వారిని ఆయన క్షమించి, ఆయన ఏం చేస్తాడంట, కనికరమును, దయను, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపాసత్యములను మన ఎళ్ళ చూపిస్తాడు. ఆయన ఎప్పుడైనా మన జీవితంలో మనకి ఏదైనా బాధ కలిగించాడంటే, మనం క్షమాపణ అడగని వాళ్ళమైతే, దేవుని దగ్గర మనం ఒప్పుకోని వాళ్ళమైతే ప్రాబ్లం. అది తప్ప. అంటే ఏంటంటే ఇష్టానుసారంగా అక్రమాలు చేస్తా, అన్యాయాలు చేస్తా, మనస్సాక్షిని దేవుని ఎదుట సరి చేసుకోకుండా అయ్యో నేను తప్పు చేశాను. మనిషి స్వభావం ఏంటి? తప్పు చేస్తే అయ్యో ఇది తప్పు అని ఒప్పుకోవటం మనిషి స్వభావం. జంతువులు ఉంటాయి, అవి క్రూర మృగాలు ఉంటాయి, ఎవరో ఒకరిని చంపేస్తాయి. అది తప్పని దానికి తెలియదు, కానీ మనకి మనస్సాక్షి ఉంది. దేవుడు మనలో ఆత్మ ఉంచాడు. మంచి ఏంటి, చెడేంటి. ఇప్పుడు ఎవరో వస్తువు తీసుకుపోతాడు, చిన్న పిల్లడు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి, ఇక్కడ వస్తువు ఏది అంటే భయంగా ఉంటాడు. ఎందుకని? ఆ గిల్ట్ అనేది ఆత్మ ద్వారా మనుషులకి ఇవ్వబడుతుంది. కానీ ఆ పిల్లల కన్నా గిల్ట్ ఉంటుంది, కానీ పెద్దాళ్ళకి మాత్రం తప్పు చేసి అయ్యో తప్పు చేసి తప్పు అని ఒక పశ్చాత్తాపం ఉండట్లేదు. ఆయన మంచితనం మన జీవితంలో మనం ఎప్పుడు ఎరిగిన వారమైతే తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరుకుంటాం దేవుని దగ్గర. నిన్నంత వార్తల్లో ఒక ప్రధానమైన అంశంగా ఉండిపోయిన ఒక అంశం ఏంటంటే, నేను దాన్ని లోతుగా చదవలేదు, కానీ ఒక వ్యక్తి 6 మందిని చంపేశాడు. ఎంతమందిని? 6 మందిని. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మనుషుల్లో ఎంత ఒక రకమైన కక్షలు, ద్వేషం,
భయంకరమైన అసహనం, కక్షలు ద్వేషాలు అన్నీ అలా పెడితే అసహనం. మనుషులు ఎంత అసహనం అంటే ఒక్కరిని చంపిన వాళ్ళ అసహనం తగ్గట్లా. అసలు మనిషిని చంపటం ఏంటండి? ఎవరినన్నా ఒక దెబ్బ కొడితేనే మనం ఎంతో బాధేస్తుంది మనిషి అనేవాడికి. అలాంటిది కొట్టడం కాదు, గాయపరచటం కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఏకంగా వాళ్ళ జీవితమే ఎలిమినేట్ చేసేస్తే, లేకుండా చేసేస్తే ఎంత క్రూరత్వం, ఎంత భయంకరం. ఆయన మంచివాడు, ఆయన మంచితనం, ఆయన దయ, ఆయన యొక్క దీర్ఘశాంతం, ఆయన యొక్క జాలి, ఆయనవన్నీ కూడా మనం తలంచుతూ ఉంటేనే మనలో ఉన్న క్రూరత్వం ఏమవుతుందంటే తొలగిపోతుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం, దేవుని మందిరాల్లో ఎందుకు మనుషులు ఉండాలో తెలుసా? కొన్నిసార్లు సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి మనలో క్రూరత్వం, మనలో స్వార్థం, మనలో రకరకాలైన పగలు ఉంటే దేవుని యొక్క మంచితనం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతాయంటే అవన్నీ పోతాయి. అవన్నీ మెల్లగా మనలో నుండి తొలగిపోతాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా వాటన్నిటి మీద ఆయన మనకి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించుకుంటూ వెళ్తాడు. ఎంతమంది దేశం కొరకు కన్నీరు కారుస్తూ ఉంటారు, ఎంతమంది సమాజం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగా ఆ యేసు నామములో చేసే ప్రార్థనలే దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుతున్నాయి. కానీ ఆ ప్రార్థనలే లేకుండా ఉంటే కనుక ఈ ప్రపంచం ఇంకొక రకంగా ఉండి ఉండేది. ఇంత గందరగోళమైన పరిస్థితులు, దారుణమైన పరిస్థితుల మధ్యలో నిన్న శనివారం ఉపవాస ప్రార్థనలో కూడా నేను ఈ విషయం చెప్పాను. మీలో చాలామంది ఆ రోజు ఉండరు కాబట్టి నిన్న ఆ తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను. బీహార్ రాష్ట్రంలో ఫంక్షన్కి పిలిచారంట, పెళ్లి చేసుకుని వెళ్ళారంట. ఫంక్షన్కి వెళితే అక్కడ చికెన్ పెట్టారంట. మటన్ పెట్టరా అని చెప్పేసి కొట్టి 12 మంది కాళ్ళు చేతులు తలలు పగల కొట్టేశారు. చూడండి ఎంత దారుణమో. ఈ మధ్య ఇక్కడ కూడా ఒక ముదిరాజు కాలనీలో పెళ్ళి ఒకటి మన చర్చి వాళ్ళు చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చి కలిస్తే, ఎందుకు డబ్బులు అంత ఖర్చు పెట్టుంటే, అమ్మ ఊరుకోరన్న పెద్ద గొడవలు అవుతాయి అన్నాడు. నేను వాళ్ళు చెప్పినప్పుడు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిన్న వార్త చూసిన తర్వాత వీళ్ళ క్రూరత్వం ఏంట్రా బాబు, మనం ఏదో విందు చేసుకుని ఆహ్వానిస్తే కూడా మనం ఏం చేయాలనేది కూడా వాళ్ళే నిర్ణయం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ క్రూరత్వంతో కూడిన వాళ్ళతో అవసరమా సహవాసాలు? చెప్పండి. ఏదో వచ్చి మనల్ని బ్లెస్ చేయాల్సింది పోయి మన వాళ్ళని, లేకపోతే వచ్చి మనకు కొంచెం మన ఆనందంలో పాలుభాగస్తులు అవ్వాల్సింది పోయి, మనం ఏం పెట్టాలో వాళ్ళే నిర్ణయం చేసి, మనం ఎలా చేయాలో వాళ్ళే నిర్ణయం చేసేసి, లేకపోతే పగబెట్టుకుని కక్ష పెట్టుకుని. గత వారంలో పెళ్లి జరిగింది మన చర్చిలో. బిస్కెట్లు, టీ. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, సమాజం ఎలా పోతే అది మనకు సంబంధం లేదు. కానీ మనం ప్రభువుని ఎరిగిన మనం పెళ్ళి అంటే తల్లిదండ్రులు అప్పుల పాలు అయిపోవాల్సిందే అనే దరిద్రమైన ఒక సిద్ధాంతాన్ని, ఆచారాన్ని రూపుమాపాలి. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నా, ఒక అబ్బాయి అంటున్నాడంట, నాకు డ్రైవ్ చేసే అబ్బాయికి ఫ్రెండ్ అనమాట, అరే అరే నువ్వు అన్న దగ్గర ఉంటావు కదా, అన్నతో చెప్పి నా పెళ్ళి కూడా అట్లాగే చేయించరా బాబు. ఆల్రెడీ మా ఇంట్లో అప్పులు ఉన్నాయి, కానీ మా అమ్మ నాన్న మాత్రం వినరు, మళ్ళీ అప్పులు చేస్తారు ఇప్పుడు నా పెళ్ళికి, కొంచెం చెప్పరా బాబు. చూడండి, అంటే ఈ ఒక దారి మనం పెట్టడం ద్వారా కొంతమందికి ఆ దారి ఉపయోగపడదా? మీ అందరూ ఉండగా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఏ ఒక్కరు మీ దగ్గర డబ్బులు లేవని, అప్పులు చేయాలని, ఎక్కడ అప్పులు ఇస్తారో తెలియదని ఏం వరి అవ్వబాకండి. పెళ్ళంటే అప్పులు చేయాల్సిన అవసరం లేదు. పెళ్ళంటే ఇలాగే జరగాలని బైబిల్లో ఏమో రూలు లేదు. ఇద్దరు నిబంధన, ఇద్దరు యొక్క ప్రమాణము, ఇద్దరు దేవుని యొక్క పేరట తీసుకునే ఆ వివాహం అంతే. ఏదైనా తోటలో మొట్టమొదటి మనిషిని ఆదాముకి అవ్వకి పెళ్లి చేసినప్పుడు దేవుడు ఎవరికి విన్ చేశాడు? ఎవడన్నా ఉన్నాడా? దేవుడు వాళ్ళే. దట్స్ ఆల్. కాబట్టి మీలో కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు ఉన్నాళ్ళు ఏమో నవ్వుతా ఆనందంగా ఉన్నారు. అవనాళ్ళు ఉంటారు సార్, బాగా డబ్బులు ఉండి వాళ్ళకేమో మండుతూ ఉంటుంది లోపల. నేనేం రూల్ పెట్టట్లే, ఇది ఏం మండించుకోబాకండి లోపల, బాగానే ఉండండి. రూల్ కాదు ఇది. ఏంటిది? ఒక దారి, ఒక సలహా. ఇష్టమైతే ఆ దారిలో వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. అంతేగాని కొంతమందికి పెళ్ళనంగానే
ఆ డబ్బులు కనుక ఎలా ఖర్చు పెట్టాలో కొట్టుకుంటూ ఉంటారు. అంటే అలా డబ్బులు పోగేసి ఎట్లా ఖర్చు పెట్టాలరా, ఏ ఖర్చుడు వద్దన్నాడు, ఏ ఖర్చుడు వద్దన్నాడు. ఏం పర్వాలేదు, ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. కళ్ళు లేనివాడైనా ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టవచ్చు, చేతులు లేనివాడైనా ఖర్చు పెట్టవచ్చు. ఖర్చు పెట్టకుండా ఉండటం మాత్రం అందరికీ సాధ్యం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఖర్చు పెట్టడానికి మనకి క్యారెక్టర్ అక్కర్లా, ఖర్చు పెట్టడానికి మనకి ఆరోగ్యం అక్కర్లా, ఖర్చు పెట్టడానికి మనకి భక్తి అక్కర్లా, ఖర్చు పెట్టడానికి మనకి జ్ఞానం అక్కర్లా. ఎందుకంటే లోకంలో ఎవడైనా చేసే పని. కానీ నిగ్రహంగా బ్రతకటానికి, తగ్గించుకుని బ్రతకటానికి, సాధారణంగా బ్రతకటానికి, 10 మందికి ఆదర్శంగా ఉండటానికి మాత్రం ఏం కావాలి? నిగ్రహం కావాలి, తగ్గింపు కావాలి, భక్తి కావాలి, ఇంకెన్నో కావాలి. కనుక అలా ఎంత దారుణమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఒక సాధారణంగా బ్రతకనివ్వరా మనిషిని, లేకపోతే వాళ్ళకున్న స్థితిలో వాళ్ళని ఉంచరా? అదే మన క్రూరత్వానికి గుర్తు, అదే దేవుని మంచితనానికి గుర్తు. దేవుడు ఎప్పుడు ఎవరిని, బైబిల్ ఎప్పుడు కూడా, ఇదిగో నువ్వు బాప్తిసం పొందావంటే కొత్త బట్టలు కొనుక్కోవాలి, నువ్వు చర్చ్ అంటే చర్చిని కట్టిన తర్వాతే నువ్వు ప్రార్థన జరపాలి. ఇలా రూల్ ఏమైనా పెట్టాడు దేవుడు? నువ్వు చెట్టు కింద ప్రార్థన చేయి, ఆయన ఏమన్నాడు. అలాగే నువ్వు బాప్తిసం తీసుకున్నాడు, పాత బట్టలు వేసుకో, ఆయన ఏమన్నాడు. ఆయన చూసేది ఏంటంటే నీ పైరూపాన్ని కాదు, ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు కొత్త బట్టలు లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోకూడదు, అలాంటి రూల్స్ ఏం పెట్టాల. కారణం ఏంటో తెలుసా? ఆయన మంచివాడు. ఎవరు? ఆయన మంచివాడు, ఉత్తముడు, ఆయన దయగలిగిన వాడు. ఇదే మొదటిది కాదు అలాంటి పెళ్ళి. అంతకుముందు ఒకసారి ఇక్కడ కూర్చున్నాడు, ముందు లైన్లో ఆయన చూస్తుంటే గుర్తొచ్చింది. వాళ్ళ తండ్రి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఆ పెళ్ళికి. ఒక సహోదరుడు, వాళ్ళ సహోదరుడు ఒప్పుకోకపోతే ఆ రోజుల్లో మధ్యాహ్నం ఎప్పుడో ఉదయం ఒక పెళ్ళి అయిపోతే వచ్చిన వాళ్ళందరితో నెక్స్ట్ ఇంకో గంట తర్వాత పెళ్లి చేస్తాం. ఏమీ ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెళ్ళి అయిపోయింది అనాస్పూర్ చర్చిలో. కాబట్టి ఇది ఈ మధ్యనే మొదలైంది అనుకోబాకండి. బయటికి చెప్పలా, కానీ చాలా రోజుల నుంచి కొన్ని అలా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఒక చింతలో జస్ట్ ఆయన కట్టుకున్న బట్టలతో వచ్చాడు ఆయన భార్య. ఉన్నావు ఆ రోజును? పెళ్లి చేస్తారు మధ్యాహ్నం. కాబట్టి జీవితంలో కావాల్సింది ఏంటంటే మన యొక్క నిర్ణయాలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క దారి ఆయన మంచివాడని రుజువు చేసేవిగా ఉండాలి. అంతేగాని ఆయన ఒక క్రూరత్వం కలిగిన వాళ్ళలాగా, లేకపోతే ఆయన శిక్షలు విధించే వాళ్ళలాగా. ఇంతకుముందు దినాల్లో మనం ఆరాధించిన ఆరాధన స్థలాలు, ఆరాధన పరిస్థితులు ఎలా ఉండే? ఒక ఖడ్గం, ఒక గద ఇట్లాంటివి పట్టుకుంటే భయం కలుగుతుందా, ధైర్యం కలుగుతుందా? భయం కలుగుతుంది. అని చెప్పేసి నేను చూపించలేనులే. ఇలా ఉంటే అసలు వణుకొస్తూ ఉంటుంది. కానీ ఆయన మంచితనాన్ని మన ఏళ్ళకి కనపరిచి, కేవలం ఆయన గ్రంథంలో రాసిన మాటలతో కాదు. ఇప్పుడు మీలో చర్చికి అనేక సంవత్సరాలుగా వస్తున్న వాళ్ళు ఉన్నారు, నూతనంగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారా? ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చిన మీకు ఇక్కడ నిర్ణయాల వల్ల కానీ, ఇక్కడ మాటల వల్ల కానీ, ఇక్కడ పనుల వల్ల కానీ ఎవరికైనా అన్కంఫర్ట్ కలిగిందా? మీరు ఇలా చేయండి, మీరు ఇలా ఎందుకు చేయట్లేదు, మీరు ఇలా ఉండండి, అలా ఎందుకు ఉండట్లేదు? ఒక్క అన్కంఫర్ట్ దేనికి కలుగుతుందంటే, పాపమునకు నీ హృదయంలో స్థానం ఉంటే అప్పుడు అన్కంఫర్ట్ కలుగుతుంది. ఎందుకంటే తప్పు అని దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి. అది కూడా దేవుడు ఎందుకు చెప్తాడు అనుకుంటున్నారు? మనం క్షేమంగా ఉండాలి అని. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయాన్ని కూడా ఒకసారి తెరవండి. ఇక్కడ మనం నిర్గమకాండంలో ఆయన కనికరము, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతము, కృపా సత్యములను గురించి చూసాం కదా. అక్కడ 119వ కీర్తన 68వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించుము. దేవుడంట ఆయన దయాళుడై మేలు చేస్తున్నాడంట. మనందరి జీవితాలలో ఆయన దయాళుడై ఆయన మేలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. మీరు తల్లిదండ్రులైన వాళ్ళు
కొన్నిసార్లు ఇంట్లో పురుషుడు అంటే భర్త చనిపోతేనో, లేకపోతే బాధ్యత లేని భర్త కలిగి ఉన్నవాళ్ళు, లేక భార్య అనేవాళ్ళు లేనివారు, బాధ్యత లేని స్త్రీలు కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా చాలా లేమిలో బాధలో ఉన్నవాళ్ళు, మీ పిల్లల భవిష్యత్తు గురించి లేకపోతే వాళ్ళ జీవితంలో చేయాల్సిన కార్యాల గురించి వరి అవ్వబాకండి. ఆయన చాలా చాలా మంచివాడు. ఆయన మంచితనం ద్వారా మనందరినీ చక్కగా ఆయన చూసుకుంటాడు. ఆయన ఎందుకండి ఫంక్షన్స్లో కూడా మనుషులు పిలుస్తారా, పిలిచి నువ్వేమిచ్చావు అనే దాన్ని బట్టి నీ మీద వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. ఏమిచ్చావు అనే దాన్ని బట్టి అంటే, నువ్వు కొన్ని చోట్లయితే మైకులోనే చదివిస్తూ ఉంటాను, కారణం పలాని వాళ్ళు ఇంత, పలాని వాళ్ళు అంత, పలాని వాళ్ళు ఇంత అని చెప్పేసి. సరే, ఫంక్షన్లో చదివించడం అదొక రకం, కొన్ని చోట్ల చర్చిలోనే చదువుతూ ఉంటారు, అదొక రకం. ఏంటంటే సంథింగ్ ఏదో ఒకటి నీ నుండి ఆశిస్తే తప్ప మనుషులుగా ఎవరిని గౌరవించటం, చూడటం ఇవన్నీ జరగట్లే. కానీ ఆయన ఎవరు అంటే, నువ్వు ఎంత బలహీనురాలువైనా, లేమిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, లేక నీ జీవితం ఎలా ఉన్నా కూడా ఆయన నీ ఎడల దయ కలిగిన వాడై ఆయన నీ జీవితంలో నీకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చి తన ప్రేమను వెల్లడిపరిచి ఆయన మంచివాడు అనే విషయాన్ని మన ఎడల రుజువుపరుస్తున్నాడు. ఎన్నో సందర్భాలలో దిక్కుతోచని పరిస్థితులలో, దారి లేని పరిస్థితులలో, ఎటు వెళ్ళాలో తెలియని గమ్యము కానని సమయాలలో ఆయన తన మంచివాడు అని రుజువు చేసుకున్నాడు. బైబిల్ మనందరికీ తెలిసిన విషయమే. వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఒక స్త్రీని అందరూ తరుముకుంటూ వస్తున్నారు. రాళ్ళు పెట్టి కొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుంది, చంపేయమని. ఆ స్త్రీని వీళ్ళు చంపడానికి రాళ్ళు పెట్టుకుని తరుముతుంటే పరిగెత్తుకుంటా ఎక్కడికి వచ్చిందంటే కరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె ఏమంటలా ఎలా వణికిపోతూ ఉంది. అది మనకి ఎలా తెలుసు అంటే, అక్కడ రాసిన మాటలని పిక్చరైజేషన్ చేశారు కదా, సినిమా తీశారు కరుణామయుడు ఇంకా కొన్నిట్లు, అలా మనకు తెలుస్తాయి కొన్ని వీడియోల ద్వారా. వణికిపోతూ ఉంటే ఆ రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వు దేనికి ప్రతినిధిగా ఉన్నావో ఆ ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ఆ ధర్మశాస్త్ర ప్రతినిధిగానే నువ్వు భూమి మీదకి వచ్చావు కదా, దేవుని కుమారుణ్ణి అంటున్నావు కదా, దేవుడు నన్ను భూమి మీదకి పంపించాడు అంటున్నావు కదా, ఆయన చెప్పిన మాట ప్రకారం ఈమె రాళ్ళతో కూడా చంపేయాలి కదా, ఏం చేయమంటావు చెప్పు అని. ఆయన అలా మౌనంగా ఉంటే వాళ్ళు బాగా ఇరికిచ్చేసాం, ఇంకా ఇందులో నుంచి అయితే ఈయన వల్ల కాదు బయటపడటం. ఎందుకంటే ఏది చెప్పినా మనం పట్టుకోవచ్చు. కొట్టమన్నాడు అనుకోండి, చంపేమన్నాడు అనుకోండి, ప్రేమ అంటున్నావు కదా మరి ఎలా కొట్టమంటున్నావు అని అడగొచ్చని. వద్దన్నాడు అనుకోండి, ఏమనొచ్చు, వాక్యం నెరవేరకుండా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు ఏంటనొచ్చు. ఆయన మౌనంగా ఉండి కొంతసేపుగా అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. రాళ్ళని ఏమైనాయి, కింద పడిపోయినాయి, ఎవడి దారిన వాడు వెళ్ళిపోయాడు. దేవునికి ప్రశ్నలు వేసి, లేకపోతే దేవుణ్ణి తప్పుపడదామని, దేవుళ్ళు ఏదో ఒక లోపం ఎంచుదామని ఎవడైనా ప్రయత్నిస్తే, ఆకాశంలో ఉన్న సూర్యుడి మీద ఉమ్మేద్దామంటే అవుతుందా? అలాగే దేవుణ్ణి కాదు, ఆయన స్వభావం మంచితనం, ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన కరుణ కలిగిన వాడు, ఆయన మన జీవితంలో మేలు చేసేవాడు. కొన్నిసార్లు మనం తప్పు చేసిన తర్వాత అందరి మధ్యలోకి వెళ్ళాలంటే మనం గిల్టీగా ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తులు, అన్న అందరూ నన్ను ఇంకా అలాగే చూస్తారు కదన్నా, నేను ఇలా చేశాను కదా. ఓరి బాబు, ఎవడు బాధలు అడుక్కున్నాయి, ఇక నిన్ను రోజు చూసి ఈడు ఇలాంటి వాడు వచ్చాడు ఎవడు అనుకుంటాడు. ఎవడికో పని పాట లేనాడు ఒక 2 నెలలు అనుకుంటాడేమో, 2 నెలల తర్వాత ఆడికి ఏదో ఒక పని వస్తుంది. జీవితంలో ఎవరి బాధలు వాళ్ళు చూసుకోవటానికే టైం సరిపోవట్లేదు. ఇక నువ్వు చర్చికి వస్తే ఎంతమందిలో పలానా వాడు వచ్చాడు, మొన్నప్పుడు ఎప్పుడో అది చేశాడు, ఎవరికి అవసరం? ఒకవేళ అలా ఎవరైనా ఆలోచించినా అది దేవుని వాక్యానికి విరుద్ధం. ప్రతిదినము ఆయన తన నూతనమైన వాత్సల్యంతో మన ఎడల ఆయన ఉంటున్నాడు. అంటే మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. ఎవరినైనా, అది పురుషులైనా స్త్రీలైనా చిన్నలైనా పెద్దలైనా, వాళ్ళు తప్పు చేశారు, దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నారు, మనం వారిని ఒక మనిషిగా గౌరవించి ప్రేమించి
ఆయన తన పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం కూడా అలా ముందుకు వెళ్ళటమే ఆయన నమ్మిన ప్రజలుగా మన మనసులో ఉండాల్సింది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా, అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. 6వ దినమాయెను. మొదటి దినం నుండి ఆయన ఏం చేశాడు అనేది ఇదే ఆదికాండం 1వ పేజీలో ఇప్పుడు మనం చదివిన భాగంలో ఉన్న ఫస్ట్ పేజీ అంతా రాసి ఉంటుంది. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, చివరిగా 6వ రోజు ఆయన అంతా చేసిన తర్వాత అంట తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉంటుంది. 6వ రోజుకి ఇంక మన్ను కూడా చేస్తాడు, మనిషిని కూడా చేస్తాడు. అంత చేసినప్పుడు ఎలా ఉందంట? మంచిగా ఉందంట. ఆయన మంచివాడు కాబట్టి ఆయనకి అన్నీ ఎలా కనపడతాయి? మంచిగా కనపడతాయి. మనకి ప్రతి వాళ్ళు ఉన్న లోపాలను వెతికి పొద్దున్నే సాయంత్రం వరకు మనకేం కనపడుతూ ఉంటాయంటే అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, చిచి. మంచి దృష్టితో చేసినప్పుడు కుటుంబాలన్నీ కూడా చెడ్డవి ఏమన్నా ఉన్నా కొన్ని అవి మంచిగా మారుతాయి. చెడ్డ దృష్టితో చూస్తూ రోజు ఏదో ఒకటి అంటూ ఉంటే మంచితనం కూడా చివరికి ఏమవుతుంది? పాడైపోతుంది. ఇంకా వాళ్ళకు కూడా విరక్తి, విసుగు వచ్చేసి చిచి ఎంత చేసిన ఇంతే, ఎలా ఉన్నా ఇంతే అని విసిగిపోతారు. కాబట్టి ఆయన మంచివాడు, నిన్ను నన్ను మంచివారిగా చేయాలని ఆయన ఉద్దేశం. ఆయన మంచివాడు, నీకు నాకు మంచి చేయాలనేది ఆయన ఉద్దేశం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఏమని ఉందో ఒకసారి చూడండి. ఆయన చేసింది యావత్తు ఆయనకు మంచిగా ఉంది. ఆదికాండంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ లేదు. ఆ మాటలు కొంచెం తెలుగు బాగా అర్థమైన వాళ్ళకి, అంటే పాత తెలుగు మీడియం వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అందులో కొన్ని పదాలే తెలియదు. వాడుక భాషలో నేను చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా నేను చదివేదాన్ని వినండి. ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్టమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఇచ్చిన తండ్రి మార్పు చెందడు. ఆయన ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు. హల్లెలూయా. వరాలిచ్చే తండ్రి అంట. ఎంత చక్కటి మాటలండి. ఇంకొకసారి చదవాలనిపిస్తుంది. ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్టమైన వరానికి పరలోకమే మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఇచ్చిన తండ్రి మార్పు చెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. వరాలిచ్చే తండ్రి, వరాలు ఇచ్చిన తండ్రి. ఆ వరం ఏంటంటే నాకు, మీకు, మనందరికి ఇచ్చింది దేవుని యొక్క రాజ్యం అనే మహత్తరమైన వరం మనకిచ్చాడు. మనం ఏ క్షణం ఈ లోకాన్ని విడిచిన మనకి ఇవ్వబడిన ఆ వరం, ఆయనతో కూడా మనం ఉంటాం. ఆ వరాలు ఇచ్చే ఆ తండ్రిలో ఏ మార్పు లేదు, ఏ గమనాగమనం వలన ఛాయ అని అక్కడ రాసిన. అంటే ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పారని, వీళ్ళు ఏదో చెప్పారని, లేకపోతే అలా అయిందని, ఇలా అయిందని ఏది కూడా ఆయన మంచితనాన్ని మార్చటం చేయలేదు. ఆయన మన ఏళ్ళ తన మంచితనాన్ని కనపరుస్తాడు. ముగించే ముందు మీలో ఎవరికైనా ఈ ప్రశ్న కలుగుతుంటే దానికి అర్థం చెప్తాను. ఏంటంటే, మరి నాకు ఈ బాధలు ఎందుకు? మంచివాడు అంటున్నారు. ఆయన చాలా చాలా మంచివాడని రాస్తుంది కదా. ఆయన దయగలవాడని, ఆయన కృపగలవాడని, ఆయన కరుణ గలవాడని. సహోదరుడా, సహోదరి, మన జీవితంలో సంభవించే ప్రతిదీ ఆయన మంచితనంలో భాగమే. కానీ ఎప్పుడూ కూడా ఆయన మన మీద కోపంతో భాగం కాదు. మన కష్టం, మన జీవితంలో కలిగే శ్రమలు ఆయన యొక్క పగలో భాగం కాదు. దేవుడు కూడా నా మీద పగబట్టాడు. ఎవరంటారు తెలుసా? యేసయ్యను నమ్మినాడు కాదు. లోకంలో దేవుడు ఎవరో తెలియకుండా బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళు అంటారు. కానీ దేవుడు పగ కాదు మన కష్టానికి కారణం. ఆయన ద్వేషం కాదు, ఆయన కోపం కాదు.
రోమా 8:28లో ఉన్న మాటే దీనికి సరైన ఆన్సర్. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8:28 కూడా చదువుకుందాం. అందులో అది ఆయన కోపం వలన, ఆయన పగ వలన, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ద్వేషం వలన కాదు. దేని వలన అయ్యా అంటే, దేవుడు తనను ప్రేమించిన ప్రజల కోసం, తన ఉద్దేశానుసారముగా పిలువబడిన వాళ్ళ కోసం ఆయన సమస్తమును చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. ఇది వాడుక భాషలో ఉన్న మాట. అంటే ఆయన ప్రేమించే ఈ పరిస్థితులన్నింటినీ మన జీవితంలో కలిగించాడు. మన బైబిల్లో ఏమైనా ఉంటుందంటే, దేవుడు ప్రేమించిన వారికి ఆయన అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే సమస్తము అంటే ఏంటి? ఇంకందులో మన శ్రమో, మన కష్టమో, మన బాధ తీసేసి కాదు, సమస్తంలో ఇవి కూడా ఒక భాగమే. అది అర్థమైతే ఆయన నిజంగా మంచివాడు 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 అని అనకుండా ఉండలేం. ప్రతిదినం ఉదయకాలం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన మొదలుపెట్టినప్పుడు ఆయన చేసిన మేళ్ళన్నీ గుర్తు తెచ్చుకుని 6 దినాలు అయిపోయిన తర్వాత ఆయన అంట సమస్తమును మంచిగా చేసిన ఆయన మంచిగా ఉంది అని చెప్పాడు. ఆయన కనిపించింది ఇదంతా కూడా మంచిదిగా ఉంది. మనం కూడా దేవునితో అదే చెప్తూ ఆయన మంచితనాన్ని బట్టి మన బ్రతుకు దినములని సంతోషంగా ముందుకు వెళదాం. ఆయన మంచితనాన్ని బట్టి మనం ధైర్యంగా ఉందాం. ఆయన మంచితనాన్ని బట్టి మన జీవితంలో మనం నిరీక్షణతో బ్రతుకుదాం. లోకంలో ఎందుకు హత్యలు, ఎందుకు ఆత్మహత్యలు అంటే నిరీక్షణ లేదు. రేపేమవుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. మనం నిరీక్షణ కలవారమై మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన మంచితనాన్ని తలంచుకుంటూ ముందుకు వెళదాం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఎక్కడ ఉండి దూరం నుండి వింటున్న వాళ్ళకైనా ఆయన మంచితనం, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క క్షమాగుణము మన జీవితకాల పర్యంతం కూడా మన ఎడల కనపరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. లేచి నిలిచిన వారంతా కూడా ఒకసారి దేవుని సన్నిధిలో పరమందున్న దేవుని వైపు చేతులు ఎత్తి ముగింపు ముందు చిన్న ప్రార్థన చేయండి. దేవా, నీ మంచితనం నా ఎడల ఆమేన్. నీ మంచితనాన్ని మా ఇళ్ళ కనపరిచి మా బ్రతుకు దినములన్నీ మీ సహాయాన్ని దయచేయి ప్రభా. గాడ్ ఈజ్ గుడ్ అనే మాట మా అణువణువు ధ్యానంగా మార్చబడటానికి సహాయం చేయి ప్రభా. నీ సహాయం లేకుండా మేము బ్రతకలేం ప్రభా. నీవు దయగలిగిన వాడవు తండ్రి, నువ్వు కరుణావాత్సల్యతలు కలిగిన వాడవు నాయన, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, నీవు ప్రేమ కలిగిన వాడవు ప్రభా, నువ్వు క్షమాగుణము కలిగిన వాడవు నాయన, నీ మమ్మల్ని అన్నడు కూడా త్రోసివేసేవాడవు కాదు నాయన, మా పరిస్థితులన్నింటినీ బాగెరిగిన వాడవు ప్రభా. అలనాడు సృష్టి యావత్తును చేసి అది మంచిదిగా ఉంది అని చెప్పిన వాడవు నాయన, మా జీవితాలని ఇప్పటి వరకు నాయన కాపాడావు, రక్షించావు, నీ రక్తంతో మమ్మల్ని కడిగావు, నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చుకున్నందుకు స్తోత్రాలు.
ఈ 7వ నెలలో 2వ వారంలో నీ సన్నిధిలో నిలిచున్నాం ప్రభువా. నీ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించండి ఆయన. నీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభువా. ఆటంకపరిచే ప్రతి కార్యాలని లయపరచండి నాయన. బలహీనుల్ని బలపరచండి. భయాలతో మరి భయాలను తీసివేయండి. నీ సహాయంతో ముందుకు నడిపించండి ఆయన. ప్రతి కలవరాలని కొట్టివేయండి తండ్రి. మరొక వారం అంతని కాపుదల దయచే ప్రభువా. మీ చేతులకు అర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి అందరూ ఇలా నిలబడి ఒక మాట వినండి. మీరు ఆరాధనకు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఈ చర్చిలో, భాగ్యలత చర్చిలో పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూడండి, రెస్పెక్ట్ చేయండి. అంటే వాళ్ళు వెళుతుంటే వాళ్ళని నెట్టుకుంటూ వెళ్ళటమో లేకపోతే వాళ్ళకి అడ్డుపడటం ఇలాంటి పనులు చేయబాకండి. ఇంచుమించు 70 సంవత్సరాలు, ఇంకా 75, ఇంకా ఎక్కువ సంవత్సరాల వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు కనపడితే కనుక మీరు వాళ్ళకి ప్రశాంతంగా వెళ్ళటానికి ఆగి వాళ్ళు వెళ్ళటానికి ప్లేస్ ఇవ్వండి. వాళ్ళ ముందు మీరున్నా వెనక ఉన్నా వాళ్ళని మాత్రం తొందర చేయబాకండి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొలది కొన్ని రకాలైన పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళ బలహీనత కానీ లేకపోతే కంగారు కానీ ఉంటుంది. మీరు కంగారు చేశారు గబాల్ని వాళ్ళు ఏ మెట్టు మీద నుంచి జారటమో లేకపోతే పట్టడం ఇలాంటివి జరుగుతాయి. అలా కనుక ఏదైనా జరిగినట్టు కనుక నా నోటీస్కి వచ్చింది అనుకోండి, వయసులో ఉన్న వాళ్ళందరికీ ఈ చర్చికి రావటం అనేది బ్యాన్ అయిపోతుంది. అంటే ఇంకా రావటానికి ఉండదు. వస్తే ఇంకా అక్కడ అంబర్పేట రావాలి. మర్యాదగా పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు చూసుకున్నారా, మీరు రావటానికి అవకాశం ఉంది. లేదనుకోండి, ఇక్కడ అప్పుడు ఏముంటుందంటే పలానా ఏజ్ వరకు దయచేసి ఇక్కడికి రాకండి, ఆ చర్చికి రండి, పెద్దంబర్పేట చర్చికి అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే మీలో పురుషులైనా స్త్రీలైనా పెద్దవాళ్ళు మీ ముందు కానీ మీ ప్రక్కన కానీ మీ వెనక కానీ ఉంటే వాళ్ళని గౌరవప్రదంగా వాళ్ళు వెళ్ళటానికి, వాళ్ళు మెట్లు దిగినా, లిఫ్ట్లో వెళుతున్నా, లేకపోతే వాష్రూమ్ దగ్గరికి వెళుతున్నా, కిందకి దిగుతున్నా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా క్రిందకి దిగే చోటు కూడా వాళ్ళు పట్టుకుని వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేయాలని అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో. అంటే కొంచెం పట్టుకుంటే ఫ్రీగా కిందకి వెళ్ళగలుగుతారు కాబట్టి. ఎందుకంటే పెద్దవాళ్ళని ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రేయర్ మీ జరుగుతుంది, పాటలు పాడుతున్నారు, కింద ఒక అమ్మ కనపడింది, చాలా ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే, అయ్యా కొంచెం అర్జెంట్ పని మీద ఆ ర్యాపిడో అని బళ్ళేసి తిరుగుతారు కదా, అది బుక్ చేశారు, ఎక్కాను నేను. ఎక్కితే ఎల్బీ నగర్ దగ్గర ఆటోను గుద్దాడంట. గుద్దితే ఆవిడ పడిపోయిందంట. దేవుడు తన దూతను పంపి కాపాడినట్టుగా కింద పడకుండా అక్కడ పక్కన ఉన్న రైలింగ్ పట్టుకుని అట్లా నిలబడిపోయిందంట. 70+ ఉంటాయి ఆవిడకి. ఒకవేళ కనుక తలకి ఏమన్నా తగిలి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? దేవుడు ఆయన దూతను పంపించి కాపాడాడు అని సంతోషపడ్డాను. అమ్మ మీకు పర్వాలేదు కదా, క్యాబ్లో వెళ్ళగలిగిన స్తోమత దేవుడు ఇచ్చాడు, ఎందుకు అట్లా ర్యాపిడో ఎవడెవడో నడుపుతూ ఉంటాడు, బాధ్యత లేనివాడు, వాడు ఫోన్ మాట్లాడుకుంటూ నడుపుతున్నాడు. అంటే ర్యాపిడో తోలేవాళ్ళందరూ నేనేమంటలా, కానీ ఈ బాధ్యత లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు లోకంలో. మనం ఏం ఆపలేం. కానీ దేవుడు మనకిచ్చిన మందిరాల్లో అయినా పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాల్సిందిగా మీ అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. ఆ పని చేయండి, సరేనా? ఏంటి అందరూ సరే అంటలా? సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన శరీర రక్తాల్లో పాలిభాగస్తులు అవటానికి వరుసల్లో కూర్చుంటారు బాప్తిసం పొందిన వాళ్ళు. ఆ తర్వాత మనం ఈ కార్యక్రమం ముందుకు వెళదాం. బాప్తిసం లేని వాళ్ళు క్రిందికి దిగొచ్చు.